అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. తొంటి నొప్పి అంటే హిప్ పెయిన్ చాలామంది పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. కాకపోతే కొంతమంది పేషెంట్స్లో ఆ రీజన్ అంటే అసలు ఏ జబ్బు వల్ల వస్తుంది, దీనికి కారణం ఏంటనేది అంతుపట్టదండి. ఈ రేర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో ఒక రీజన్ ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనే జబ్బండి. ఇది ఏంటంటే ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతంలో స్పెసిఫికల్లీ వెన్నెముకని ఎఫెక్ట్ చేసే ఒక వేరియంట్, అంటే అందులో ఒక రకం అండి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ గురించి అండ్ ఇది తొంటి నొప్పికి ఎలా దారితీస్తుంది, దీనికి పరిష్కార మార్గాలు ఏంటి అనే దాని గురించి మరిన్ని వివరాలని డిస్కస్ చేద్దాము. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇంటు ద మెయిన్ టాపిక్. ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జనరల్గా మనం అనుకునే కీళ్ళవాతంలో ఒక రకం అండి. అంటే మావి చాలా వీడియోస్ ఉన్నాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం మీద, అందులో కూడా నేను చెప్పుకుంటాను. ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్లో ఒక 200 వెరైటీస్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి. ఇవి అందుట్లో ఒక కామనెస్ట్ వేరియంట్ ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్. ఇది ఇంకో విధంగా ఏంటంటే మనం బ్యాంబూ స్పైన్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. అసలు ఏంటి యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటే, కీళ్ళవాతం మాదిరిగానే మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అదే మన జాయింట్స్ అంటే మన శరీర అవయవాల మీదే దాడి చేస్తే అప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఒంట్లో ఒక రకమైన అలజడి, ఒక పోరాటం స్టార్ట్ అయ్యి సిమ్టమ్స్ మొదలైతే కనుక దాన్ని ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటామండి. స్పెసిఫికల్లీ వెన్నెముక, ఛాతీ, తర్వాత హిప్ జాయింట్స్ అంటే తొంటి జాయింటు, స్పెసిఫికల్లీ ఈ 3 జాయింట్స్ కనుక ఇన్వాల్వ్ అయితే దీన్ని యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటాం. ఫస్ట్ అసలు మన వెన్నెముకను కనుక చూసామనుకోండి ఇట్లా ఉంటుంది. ఇట్లాగా ఒక ఎముక అట్లాగా 33 ఎముకలు ఉంటాయండి. ఈ 33 ఎముకల తర్వాత ఇక్కడ ఈ కింద భాగంలో ఇది సాక్రం అంటాము. దీన్ని ఇలియం అనే ఒక కటివాల్యం అంటాం తెలుగులో. ఆ ఇలియం అనే బోను, ఆ బోన్కి కింద హిప్ జాయింట్ అనేది ఉంటుంది. ఇది మన నార్మల్ స్పైన్ అండ్ హిప్ జాయింట్ యొక్క ఎనాటమీ అంటే నిర్మాణం. ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్లో ఏమవుతుందంటే ఈ ఆటో యాంటీబాడీస్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ జాయింట్స్, ఈ చిన్న చిన్న స్పైన్లో ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయండి. ఈ జాయింట్స్ చుట్టూ ఉన్న లెగమెంట్స్ ఉంటాయి. అంటే గట్టిగా ఈ జాయింట్స్ కదలిక లేకుండా ఒక రకమైన స్టెబిలిటీ ఇచ్చేందుకు లెగమెంట్స్ ఉంటాయి, స్థిరాలు అని అంటాము. ఆ స్థిరాలు ఎక్కడైతే ఎముకలు అతుక్కుంటాయో ఆ జోన్స్లో, ఆ ఏరియాస్లో దాడి చేయటం మొదలు పెడతాయి. ఇలా దాడి చేయడం మొదలు పెడితే ఆ లెగమెంట్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. అంటే దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ పోతుందండి. స్లోగా లెగమెంట్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయి అవి కూడా ఏంటంటే ఒక గట్టి పదార్థం అంటే ఒక రకమైన ఎముక కిందే ఫామ్ అయిపోతాయి. సో ఈ స్పైన్ జాయింట్స్ అన్నీ కూడా స్లోగా ఒకటి కూడా డిస్ట్రాయ్ అయిపోయి ఇదంతా కూడా ఫ్లెక్సిబిలిటీ పోతుందండి. ఫ్లెక్సిబిలిటీ పోయి ఒక నిటారుగా ఒక మన చెరుగ్గడ ఎట్లా ఉంటుందో అట్లాగ అయిపోతుంది. అందుకనే దీన్ని ఇంగ్లీష్లో బ్యాంబూ స్పైన్ అని అంటాం. ఏదేదైనా సరే ఈ పేషెంట్స్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది సాక్రో ఇలియాక్ జాయింట్. అంటే ఈ సాక్రము, ఇలియము ఎక్కడైతే మన యాక్సియల్ స్కెల్టన్ అంటే మన వెన్నెముక, మన లిమ్స్ అంటే మన కాళ్ళు ఏ జంక్షన్ అయితే ఉంటుందో దాన్ని సాక్రో ఇలియాక్ జాయింట్ అంటారు. అక్కడే స్టార్ట్ అవుతుంది. ఏ పేషెంట్కి స్టార్ట్ అయినా సరే ఫస్ట్ హిప్ జాయింట్లో వెనక భాగంలో సాక్రో ఇలియాక్ జాయింట్ అంటాం, అక్కడే నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. స్లోగా దీని యొక్క తీవ్రత పెరిగే కొద్దీ ఇది పైకి ఇలాగ లుంబార్ జాయింట్స్ అంటాం, తర్వాత నెక్ జాయింట్స్, డోర్సల్ స్పైన్ అన్నీ ఇన్వాల్వ్ అవ్వటం మొదలు పెడతాయి. అండ్ ఛాతీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ కొంతమందికి ఏంటంటే కిందకి అంటే హిప్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వటం మొదలు పెడుతుంది. సో దీని యొక్క సివియారిటీ పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు. ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి అప్పుడు స్పైన్ మొత్తం వెన్నెముకంతా కూడా నిటారుగా ఒక స్టిక్లో అయిపోయి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. మన చెస్ట్ ఎక్స్పాన్షన్ కూడా తగ్గిపోద్ది. కొంతమందికి ఏంటంటే ఆయాసం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పైకి వెళ్ళకుండా కింద హిప్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి.
ఈ హిప్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతే ఏమవుతుందంటే దే కంప్లైన్ మోర్ ఆఫ్ హిప్ పెయిన్, తొంటి నొప్పి వస్తుంది, అండ్ హిప్లో ఫ్లెక్సిబిలిటీ పోతుంది, అండ్ ఏంటంటే హిప్ జాయింట్ కూడా మన స్పైన్ మాదిరిగానే కదలికలు తగ్గిపోయి మొత్తం ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఈ బాల్లోకి సాకెట్ అనేది మొత్తం బిగుసుకుపోయి ఒకటే బోన్ కింద ఫామ్ అయిపోతుంది. దీన్నే హిప్ యాంకైలోసిస్ అని అంటామండి. నెక్స్ట్ దీనికి ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్కి కారణం ఏంటి, ఎందుకు వస్తుంది అని అంటే మెయిన్ రీజన్ అండి వాట్ ఐ ఫీల్ ఇస్, అండ్ లిటరేచర్ కూడా చెప్తుంది, జెనెటిక్ రీజన్. ఇది HLA-B27 అనే జీన్ ఉంటుందండి. ఆ జీన్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మనకు తెలియకుండానే మన పాస్ట్ జనరేషన్స్లో ఒక రకమైన టెండెన్సీ ఉంటే HLA-B27 పాజిటివ్ ఉండి, ఈ టెండెన్సీ ఉంటే ఏదన్నా బయట నుంచి ఒక ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్, ఏదన్నా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదంటే మనకుండే దురలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాలిజం ఆర్ సమ్ ఎలర్జిక్ ఎక్స్పోజర్, దేనివల్లైనా సరే ఒక ట్రిగ్గర్, ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్ ఉంటే ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక 20 to 30 years మేల్స్లో స్టార్ట్ అవుతుందండి. 95% ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ వచ్చేది మేల్స్కే, ఫీమేల్స్కి అసలు చాలా రేరు, నేనైతే ఇంతవరకు చూడలేదండి. సో ఇప్పుడు ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది మెయిన్లీ మనం అనుకున్నాం కదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫీచర్స్ లాగా ఉంటాయి, కాకపోతే ఇది మెయిన్లీ ఏంటంటే స్పైన్ అండ్ హిప్ జాయింట్స్ అంటే వెన్నెముక అండ్ తొంటి జాయింట్లు ఎఫెక్ట్ అవుతుంది. సో దీన్ని ఏంటంటే మనం తెలుగులో వెన్నెముకకి కీళ్ళవాతం అని కూడా అనొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ట్రీట్మెంట్, దీని ట్రీట్మెంట్ మెయిన్ మోడాలిటీ అండి బాగా డిసీజ్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు వి యూజ్ ఇండోక్యాప్ SR అనే ఒక డ్రగ్ ఉంటుంది, అది వాడతాము, స్టెరాయిడ్స్ వాడతాము, అండ్ కీళ్ళవాతంలో మాదిరిగానే డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ ఉంటాయి, అవి వాడతాము. ఇంకా తీవ్రంగా ఉంటే కనుక బయోలాజిక్ డ్రగ్స్ అంటాము, అవి వాడతాము. అండ్ ఇది ఒక్క ఆర్థోపెడిషనే కాదు, ఆర్థోపెడిషన్తో పాటు రుమటాలజిస్ట్ అని కీళ్ళవాతానికి స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళతో కన్సల్ట్ అయ్యి క్లోజ్ డిస్కషన్స్ ద్వారా దీనికి ఏంటంటే మనం మెడికల్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాము. మెడికల్ ట్రీట్మెంట్ ఎంతవరకు ఉన్నా సరేనండి, వాట్ వీ అడ్వైజ్ ఇస్ న్యాచురల్ ట్రీట్మెంట్. అంటే దీనికి ప్రత్యేకంగా విటమిన్ C ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోమంటాము, అండ్ యోగా ఎక్సర్సైజెస్, ముఖ్యంగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా అడ్వైజ్ చేస్తాము. సో ఒక హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఒక మెడికల్ ట్రీట్మెంటు తర్వాత ఈ న్యాచురల్ ట్రీట్మెంట్ ద్వారానే దీనికి హోలిస్టిక్గా మనం ట్రీట్ చేయగలం, అంటే కంప్లీట్ క్యూర్ అనేది పొందగలము. కీళ్ళవాతంలాగే దీనికి పర్మనెంట్ సొల్యూషను కొన్నాళ్ళు వాడితే మందులు తగ్గిపోతుంది అని అట్లా ఏం లేదండి. కొంచెం దీర్ఘకాలిక వ్యాధి అయినా సరే వీ హ్యావ్ పేషెంట్స్, వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసే విధంగానే ఉంటారు, అండ్ దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పాపులేషన్. అండ్ ఇంకొన్ని సివియర్ కేసెస్లో ఏంటంటే బాగా స్పైన్ కనుక అంటే వెన్నెముక కనుక బాగా వంగిపోయి ఇట్లాగ యాంకైలోజ్ అయిపోతే మొత్తం ఫ్యూజ్ అయిపోయి ఇలాగ కనుక వెన్నుపాము ఇలా పక్క నుంచి చూస్తే ఇలా వంగిపోతే కనుక వాళ్ళకి ఆస్టియాటమీస్ అనే సర్జరీస్ చేసి స్పైన్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ తొంటి జాయింట్లో కూడా ఇట్లాగే హిప్ బాల్ అనేది సాకెట్లో అతుక్కుపోయి యాంకైలోజ్ అయిపోతే కనుక వాళ్ళకు కూడా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ఈ మాదిరిగా మళ్ళీ వాళ్ళకి హిప్ జాయింట్ అనేది రీక్రియేట్ చేయడం జరుగుతుంది. సో అండ్ ఈ సర్జరీస్ గురించి మళ్ళీ ఇంకో వీడియోలో అండ్ మేము చేసిన పేషెంట్స్ వాళ్ళ యొక్క అనుభవాలు అంటే టెస్టిమోనియల్స్ రూపంలో మళ్ళీ నేను ప్రజెంట్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియో ద్వారా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఈ బ్యాంబూ స్పైన్ అనేది ఒక వెన్నెముకకి అండ్ హిప్ జాయింట్స్కి వచ్చే ప్రత్యేక రకమైన కీళ్ళవాతం అండి. అండ్ దీని గురించి తెలుసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని హిప్ జాయింట్ పెయిన్ యొక్క కేసెస్ని మనం మిస్ అవ్వకుండా ఉంటాము, అండ్ ఇది ఒక రేర్ రీజను అంటే కారణము. సో ఇలాంటి కేసుల్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మెడికల్ ట్రీట్మెంట్ ద్వారానే దీనికి పరిష్కారం అనేది చూపించగలం. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో, అండ్ మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్.